కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీలు ఇచ్చి నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడుపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. గుంటూరు పట్టణంలో యువత పోరు పేరుతో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత మైకులకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోనికి రావడం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు. మా మీద కేసులు పెడితే మనం రేపు పెడతారు కేసు, రేపు పెట్టకుండా రేపు మళ్ళీ కేసు పెడతారు. డ్రైవర్ మీద, నా మీద, నూరి మీద, అతడి మీద, అందరి మీద మళ్ళీ కేసు పెడతారు. ఇచ్చోళ్ళారా మీ కేసులకి భయపడతా ఉంటాయా? చెప్పాగా మీ రెడ్ బుక్ మా ఇంట్లో కుక్క కూడా భయపడ్డాని. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గొంతుకై నినదిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎక్కడ పుట్టామే మేము? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ. 16 మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. జైల్లో ఉన్నాం, 67 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళా 151 సీట్లు గెలుచుకున్నాం, అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, 11 సీట్లు ఇచ్చారు. మళ్ళా పోరాడతాం, మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం